అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. వాగీషాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం. బుధం శ్రీనివాసం సుధర్మాత్వభాసం సుధాతుల్యవాక్ సంగతం పాండురంగం సుధీనాదమున్యాహ్వయం దేశికార్యం గురుశ్రీత్రయం నిత్యమేతన్నమామి. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. స్వస్తియస్తు సదాం సన్మంగళాని సంతు. వక్తశ్చ శ్రోతॄణాం నిత్యమేకైకశ్లోకశ్రవణపఠనమాత్రేణ కలికల్మషాపనోదయ పటుతరే వేద కనక కథా ప్రస్తూయతే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్లో వేదసారం వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగత నమస్కారాలు తెలియచేస్తూ, వేదసారంలోని రుద్రాధ్యాయంలో అనేకమైనటువంటి అంశాలను అనేక ధారావాహికల ద్వారా మనం వింటూ ఉన్నాం. అందులో భాగంగా వేదముల యొక్క లక్షణాన్ని, వేదములో ఉండేటువంటి అక్షర సమూహ విధానాలను అన్నింటినీ కూడా మాహేశ్వర సూత్రంలో ఏ రకంగా వచ్చింది అనేటువంటి అంశాన్ని మనకు ఈ శ్లోకం తెలుపుతూ ఉంది. నృత్తావసానే నటరాజరాజః ననాద ఢక్కాం నవ పంచవారం ఉద్ధర్తు కామాన్ సనకాదభీష్టాన్ ఏతద్విమర్శ శివసూత్రజాలం. ఈ వేదానికి పూర్తిగా కూడా శివుని యొక్క సూత్రములే, మాహేశ్వర సూత్రములే మనకు చెప్పబడుతూ ఉన్నాయి. అవి మహేశ్వర సూత్రాలు ఏ రకంగా ఉన్నాయి అని అంటే, నృత్తావసానం, నృత్యం ఆడుతూ ఉన్నాడు నటరాజు. ఏ రకంగా ఆడుతూ ఉన్నాడు అని అంటే, చేతిలో ఢమరుకం పట్టుకొని ఆ ఢమరుకాన్ని వాయిస్తూ తన యొక్క జడలను పూర్తిగా అటూ ఇటుగా తన యొక్క శరీరంలో ప్రతి అణువును ఆ జడలు తాకేటువంటి విధానముగా నృత్తావసానాన్ని చేస్తూ ఉన్నాడు నటరాజు. నృత్తావసానే నటరాజ రాజః ననాద ఢక్కాం నవ పంచవారం. చేతిలో ఉండేటువంటి ఢమరుకం ఏదైతే ఉందో ఆ ఢమరుకాన్ని మోగిస్తూ ఉన్నాడు. అది ఏ రకంగా మోగుతూ ఉంది, ఆ ఢమరుకం అనేటువంటి శబ్దము ఏ రకంగా వస్తూ ఉంది అనేటువంటి అంశాన్ని మనకు ఇక్కడ చెబుతూ ఉన్నాడు. ననాద ఢక్కాం నవపంచవారం. చేతిలో ఉండేటువంటి ఢక్క, ఆ ఢమరుకము 9 సార్లు ఒకసారి వాయించినాడు, పంచవారం 5 సార్లు ఒకసారి వాయించినాడు. ఈ 14 సార్లు వాయించినటువంటి ఆ ఢమరుక శబ్దం ఏదైతే ఉంటుందో 14 లోకాలకు సరి సమానమైనటువంటిది. భూమిపైన భూహు భువః సువః మహః జనః తపః సత్య అనేటువంటి లోకములు 7. ఇవి పూర్తిగా కూడా ఈ 7 అక్షరములు ఏవైతే ఉన్నాయో నవపంచవారం అనేటువంటి 14 సంఖ్యలోనిది 7 లక్షణాలన్నీ కూడా ఈ 7 లోకాలకు అర్పించినాడు. అదేవిధంగా భూమి కిందికి ఉండేటువంటి 7 లోకాలు అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళములు అనేటువంటి లోకములు 7 ఉన్నాయి. ఇవి 14 కలిసినప్పుడు 14 భువనములు ఏర్పడుతూ ఉన్నాయి. ఈ 14 భువనాలను అధిరోహించినటువంటి వాడు చతుర్దశ భువనాధీశ్వరాయ సాక్షాత్ పరమేశ్వరాయ అని చెబుతూ ఉన్నాం. చతుర్దశ భువనాలను తన యొక్క ఆధీనంలో పెట్టుకున్నటువంటి వాడు ఆపాతాల నభస్థలాంత భువన బ్రహ్మాండమావిస్ఫురత్. బ్రహ్మాండాన్ని అంతా కూడా తన యొక్క కంటి చూపుతో పరమేశ్వరుడు అర్పించేటువంటి వాడు, పరమేశ్వరుని యొక్క సాన్నిధ్యంతో జరిగేటువంటి అంశాన్ని మనకు ఇచ్చేటువంటి వాడు. అలా మోగించినాడు శివుడి యొక్క ఢమరుకాన్ని. దాన్ని పూర్తిగా ముందుగా ఎవరికి ఇచ్చినాడు అంటే సనక సనందన సనత్సుజాత సనత్ కుమారులనేటువంటి బ్రహ్మమానస పుత్రులకు ఇచ్చినాడు. ఉద్ధర్తు కామాన్ సకలానభీష్టాన్. అభీష్టములన్నీ కూడా సకలములు నెరవేర్చడానికై వేదమంత్రముల యొక్క సంస్కృత సమాహార శ్లోక విన్యాసాన్ని పరమేశ్వరుడు తన యొక్క ఢమరుకము ద్వారా అందించినాడు. ఉద్ధర్తు కామాన్ సకలానభీష్టాన్ ఏతద్విమర్శ శివసూత్రజాలం. ఇవి శివుని యొక్క సూత్రముల ద్వారా శివుడి యొక్క విమర్శ అయినటువంటి లక్షణములన్నీ కూడా మనకు తెలుస్తూ ఉన్నాయి. వాక్యకారం వరరుచిం భాష్యకారం పతంజలిం పాణినిం సూత్రకారం చ ప్రణతోస్మి మునిత్రయం. ఈ అక్షరములు ఏ రకంగా వచ్చాయి? ఈ సమామ్నాయ సమామ్నాతః
పంచ సంవత్సరమయం యుగాధ్యక్షం ప్రజాపతిం ద్వినర్త్వయనమాసాంగం ప్రణమ్య శిరసా శుచిః. అక్షర సమూహాలు, సమామ్నాయ ప్రాథమికమైనటువంటి సంస్కృత అక్షర సమూహ విన్యాసములన్నీ కూడా శివుని యొక్క ఢమరుకము నుండి వచ్చినాయి అనేటువంటి సూత్రాన్ని ఈ మాహేశ్వర సూత్రం చెబుతుంది. ముందుగా వచ్చినటువంటి అక్షరములు ఐ ఉను, రులుకు, ఏబో, ఐ ఔచ్, హయవరట్, లంగ్, న్యమగణనం, ఝభయ్యు, ఘడదశ్, ఝభగడదశ్, ఖాబాచాడాత చడతౌ, కపయ్యు, శశసర్, హల్ ఇది మాహేశ్వరాది సూత్రాన్ని. ఢమరుకం వాయించినప్పుడు వచ్చినటువంటి శబ్దముల యొక్క సమాహార సమూహ అక్షర విన్యాసం అంతా కూడా ఈ రకంగా ఏర్పడినది. ప్రాథమికంగా పూర్తిగా వేదానికి ప్రారంభంలో ఈ అక్షరాలను అందించి తన యొక్క ఢమరుక శబ్దము ద్వారా శృతిని పూర్తిగా కూడా ఈ మానవాళికి అందించినటువంటి వాడు సాక్షాత్తు పరమేశ్వరుడే. ఆ పరమేశ్వరుని యొక్క తత్వం ననాద ఢక్కాం నవ పంచవారం ఉద్ధర్తు కామాన్ సకలానభీష్టాన్ ఏతద్విమర్శా శివసూత్రజాలం. ఈ యొక్క శివుడి యొక్క మాహేశ్వర సూత్రముల ద్వారా ఈ వేదములన్నీ కూడా అక్షర సమూహాలై మనకు అందించినటువంటి వాక్యములుగా మనకు ఏర్పడుతూ ఉన్నాయి. ఈ విధముగా పాణిని అష్టాధ్యాయి అంటే ఈ వ్యాకరణానికి పితామహుడైనటువంటి పాణిని అష్టాధ్యాయిలో నందికేశిక అనేటువంటి గ్రంథంలో ఇచ్చినటువంటి శ్లోక ఆధారం మనకు వేదానికి మూలాధారంగా కనబడుతూ ఉంది. ఈ విధముగా ఈ నటరాజు చేసేటువంటి వృత్తం ఏదైతే ఉంటుందో ఈ నృత్యములో ఈ వృత్తములన్నీ ఉండి ఈ ఛందస్సులు అదే విధముగా వేదానికి సంబంధించినటువంటి అక్షర సమూహ విన్యాసములన్నీ కూడా మనకు అనేక రకాలుగా ఏర్పడుతూ ఉన్నాయి. వీటి ద్వారానే వేదములు మనకు పూర్తిగా వినికిడి ద్వారా మాత్రమే వచ్చాయి అనేటువంటి శబ్దానికి ప్రతి ఆధారంగా మనకు దొరుకుతూ ఉంది ఈ పాణిని అష్టాధ్యాయి అనేటువంటిది. నందికేశ్వర పురాణంలో కూడా ఈ లక్షణములన్నీ కూడా మనకు చాలా అద్భుతంగా చెప్పబడ్డాయి. అందులోనూ ఈ రుద్రాధ్యాయంలో ఉన్నటువంటి లక్షణాన్ని మనం పూర్తిగా 6 అనువాకాలలో 12 యజస్సులను పూర్తి చేసుకొని ఉన్నాం. 6వ అనువాకంలో 13వ యజస్సు నమో వర్మిణే చ వరూథినే చ. వర్మిణే వరూథినే ఇక్కడ కంచుకముతో కూడినటువంటి వ్యక్తి అని మనం అర్థం చేసుకోవచ్చు. వర్మిణ అంటే కవచములు, పూర్తిగా కవచధారుడైనటువంటి వాడు. కవచములు అంటే ఏమిటి అంటే ఎదురుగా వచ్చినటువంటి ఆయుధములు ఎదుటి వ్యక్తికి తగలకుండా ఉండడానికి ధరించేటువంటి కవచాన్ని మనము ఇక్కడ వర్మిణే అని పిలుస్తూ ఉన్నాం. వరూథినే, వరూథినము అనగా ఏమిటి అంటే రథస్థానాన్ని అధిరోహించి నడిపేటువంటి వాడు కూర్చుండేటువంటి స్థానాన్ని వరూథినము అని అంటాం. అలా ఆ వర్మిణ స్థానాన్ని వరూథిని స్థానాన్ని రెండింటినీ పూర్తిగా తన యొక్క ఆధీనంలో ఉంచుకొని తానుగా అనుభవించేటువంటి వాడు ఆ పరమాత్మ. ఆయనకు నేను నమస్కరిస్తున్నాను అని ఈ యొక్క యజుస్సు అర్థం. వరూథము అనగా సారథి, రథాన్ని సమ్యక్ రథి ఇది సారథి, సమ్యక్గా నడిపేటువంటి వాడు అంటే చాలా బాగా నడిపేటువంటి వాడు. రథాన్ని తన యొక్క గుప్పిట్లో ఉంచి క్షేమంగా ఎదుటి వ్యక్తికి ఇబ్బంది కలగకుండా తాను రథాన్ని చాకచక్యంగా నడిపేటువంటి వాడు. లేదా యుద్ధంలో తన యొక్క శక్తినంతా ఉపయోగించి ఎక్కడా కూడా రథాన్ని అధిరోహించినటువంటి వ్యక్తి రాజు ఎవరైతే ఉంటారో వారికి ఇబ్బంది కలగకుండా రథాన్ని నడిపేటువంటి వాడిని కూడా సారథి అని పిలుస్తారు. అలాంటి సారథి స్థానంలో గుప్తి స్థానంలో కూర్చున్నటువంటి వాడిని వరూథిని అని పిలుస్తారు. అలాంటి వరూథిని అనే శబ్దంతో కూడినటువంటి పరమాత్మ పరమశివుడికి నేను నమస్కరిస్తున్నాను. నమో వర్మిణే చ. కంచుకములతో కూడినటువంటి వాడు, కంచు ఆయుధములు ధరించినటువంటి వాడు, కంచు కవచాన్ని ధరించి ఉన్నటువంటి వాడు, ఎక్కడా ఎలాంటి గీత పడకుండా శరీరమంతా కప్పుకొని ఉన్నటువంటి వాడు, ఆ రూపంలో ఆ కవచ రూపంలో ఉండేటువంటి పరమాత్మ అయినా, కవచాన్ని ధరించి ఉన్నటువంటి పరమాత్మ అయినా, లేక ఆ సారథి ఉన్నటువంటి గుప్తి స్థానంలో కూర్చున్నటువంటి పరమాత్మకైనా నేను రుద్ర శబ్దంతో నమస్కరిస్తూ ఉన్నాను అని ఈ యొక్క వాక్య అర్థం. ఈ యజస్సును పఠించినంత మాత్రాన మనము చేసేటువంటి ప్రయాణంలో ఎలాంటి ఆటంకములు కూడా ఉండవు అని మనకు అభినవ శంకర్లు చెప్పినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఈ రుద్రాధ్యాయంలో తర్వాత యజస్సు నమో బిల్మినే చ కవచినే చ. బిలము బాగా కలిగినటువంటిది, బలముగా ఉన్నటువంటిది, శిరమునందు ధరించి ఉండేటువంటి కిరీటము లేక ఉన్నతమైనటువంటి లక్షణము కలిగినటువంటిది అనేటువంటి అర్థమైనా మనం చేసుకోవచ్చు. అలాంటి లక్షణం కలిగినటువంటి బిల్మినేచ లేక భస్మపాత్ర, భిక్షాపాత్ర,
బ్రహ్మకపాలాన్ని చేత ధరించి ఉన్నటువంటి లక్షణం కూడా మనకు చెబుతూ ఉంది. అలాంటి పాత్రను ధరించి ఉన్నటువంటి వాడు, శిరస్సు పైన కిరీటము ధరించి ఉన్నటువంటి వాడు. కిరీటము అనగా వజ్రవైడూర్యాది మణులు పొదిగినటువంటి కిరీటము అక్కడ అనబడలేదు. యుద్ధానికి వెళ్ళినప్పుడు పెట్టుకునేటువంటి కిరీటం వేరు, రాజుగా చక్రవర్తి స్థానాన్ని అధిరోహించినప్పుడు పెట్టుకునేటువంటి కిరీటము వేరే రకంగా ఉంటుంది. అలా ఈ బిలము కలిగినటువంటిది మహా ఉన్నతంగా ఉన్నటువంటిది, భస్మ పాత్రగా చేతిలో ఉండేటువంటి లక్షణాన్ని సూచించేటువంటిది, ఎక్కడా కూడా శిరస్సుకు ఇబ్బంది కలగకుండా రక్షణ కవచముగా ఉండేటువంటి కిరీటాన్ని ధరించి ఉన్నటువంటి పరమాత్మ అయినటువంటి పరమశివుడికి నేను నమస్కరిస్తున్నాను. బిల్మినే చ కవచినే చ. కవచములు ఇంతకుముందే మనము పోయిన యొక్క యజుస్సులో మనం చెప్పినాం. వర్మిణే చ వరుచినే చ. కంచుకము, కంచుతో కూడినటువంటి కవచాలను ధరించి ఉన్నటువంటి వాడు. ఇక్కడ కవచములు అంటే అనేక రకాలైనటువంటి శబ్దములు వస్తాయి. మంత్ర కవచములు, శారీరకముగా దృష్టి కవచములు, మానసికముగా ఉండేటువంటి మననము చేసేటువంటి కవచములు అనేక రకాలుగా ఉన్నాయి. ఇక్కడ ఒక మనిషి ధ్యానం చేసినప్పుడు ఎవరికీ తెలవనటువంటి శక్తి తన యొక్క శరీరము చుట్టూ వృత్తాకారముగా ఏర్పడుతూ ఉంటుంది. అది ఆజ్ఞాచక్రము, విశుద్ధి చక్రము, జ్ఞాన చక్రము, సహస్రార చక్రము, మూలాధార చక్రముల ద్వారా వ్యాప్తి చెందుతూ ఆ వ్యక్తిని రక్షించడానికి తోడ్పడుతూ ఉంటుంది. దానిని కవచము అని అంటారు. అలాంటి కవచాన్ని అందించేటువంటి వాడు, లేక ఆ కవచాన్ని ధరించి ఉన్నటువంటి వాడు, అలాంటి పరమాత్మ అయినటువంటి పరమశివుణ్ణి నేను ధ్యానిస్తున్నాను అని ఈ యొక్క యజుస్సు అర్థం. ఇదే రకంగా బిల్మినేచ కవచినేచ అనేటువంటి లక్షణానికి కొన్ని పర్యాయ పదములు కూడా మనకి ఏర్పడ్డాయి. బిల్వము అనేటువంటి వృక్షం ఏదైతే ఉంటుందో దాన్ని పూజించడానికి కూడా ఈ మంత్రానుష్ఠానమే చెయ్యాలి అని చెప్పారు. అది ఏ రకంగా ఉంటుంది? బిల్వము అనగా మనము వ్యావహారిక భాషలో బిల్వముని మారేడు పత్రి అని పిలుస్తూ ఉన్నాం, మారేడు దళము అని కూడా అంటాం. దాని యొక్క లక్షణము అనేక రకాలుగా ఉంది. ఇక్కడ ఏకబిల్వము అని, త్రిబిల్వము అని, పంచబిల్వము అని, మహాబిల్వము అని అనేక రకాలుగా మనకి ఇవ్వబడ్డాయి. ఇందులో ఆ వృక్షము చాలా పరమ పవిత్రమైనటువంటిది. ఎక్కడ పడితే అక్కడ ఆ వృక్షం రావడానికి ఏమాత్రం ఆస్కారం లేదు అని మనకు వేదము కూడా చెబుతుంది. బైల్వో వా ఖాదిరో వా పాలాశో వా అన్యేషా యజ్ఞానాయూపా భవంతి. యజుర్వేదంలో వచ్చినటువంటి వాక్యం బిల్వము కానీ, ఖాదిరము కానీ, పాలాశము అనగా మోదుగ కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అనేటువంటి శబ్దాన్ని మనం వెతికినట్టయితే యజుర్వేదం తైత్తిరీయ బ్రాహ్మణం 1వ అధ్యాయం 3వ అనువాకంలో ఇవన్నీ కూడా మనకు ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఎక్కడైతే అశ్వో రూపం కృత్వా సోశ్వత్థే సంవత్సరమతిష్ఠత్ తదశ్వత్థస్యాశ్వత్థత్వం యదాశ్వత్థ సంభారో భవతి. యజ్ఞయాగాది క్రతువులకు ఏర్పాటు చేసుకోవలసినటువంటి ఆయుధములు, సంభారములు, యజ్ఞ సంభారములు అని కొన్ని ఉన్నాయి. ఆ సంభారములలో మొదటిది అశ్వత్థ పత్రం, అశ్వత్థ సమిధ లేక అశ్వత్థము అని దానికి ఏ రకంగా పేరు వచ్చింది అనేటువంటి ఆలోచన మనం చేస్తే, యాగ సంబంధమైనటువంటి అశ్వాన్ని విడిచిపెట్టినప్పుడు ఒకే స్థానంలో యాగాశ్వము ఒక వృక్షము కింద సేదదీరినది 1 సంవత్సర కాలం పాటు. అందుకు గాను ఆ యొక్క వృక్షానికి అశ్వత్థము అని పేరు వచ్చింది. సోశ్వత్థే సంవత్సరమతిష్ఠతు. అశ్వము అక్కడ సంవత్సరం పాటు ఉన్నది కాబట్టి ఆ వృక్షానికి అశ్వత్థము అని పేరు వచ్చింది. ఆ వృక్షము శ్రీమన్నారాయణునికి సంబంధించినటువంటి వృక్షం, అందుకని అశ్వత్థనారాయణునిగా మనం పూజిస్తూ ఉంటాం. అలా అశ్వము సంవత్సర కాలముగా ఉన్నది కాబట్టి ఆ రావి వృక్షాన్ని అశ్వత్థము అనేటువంటి పేరుతో మనం పిలుస్తూ ఉన్నాం. అదే విధముగా బిల్వం, ఈ బిల్వం ఏ రకంగా ఉంటుంది అనేటువంటి లక్షణం బైల్వోవా ఖాదిరోవా పాలాశోవా. పాలాశము అనేటువంటి వృక్షము కూడా ఒకటి ఉంది. తృతీయస్యామితో దివి సోమ ఆసీత్ తంగాయత్ర్యాహరత్ తస్య పర్ణమచ్ఛిద్యత తత్పర్ణో భవత్ తత్పర్ణస్య పర్ణత్వం యస్య పర్ణమయః సంభారో భవతి సోమపీఠమేవావర్ధే శాంత్యా అప్రదాహాయ అగ్నే సృష్టస్య యతః వికంకతంభా ఆర్ఛత్. యజుర్వేద బ్రాహ్మణంలో వచ్చినటువంటి వాక్యములు ఇవి.
తృతీయస్యామితో దివిసోమ ఆసీత్. భూమికి అవతల 3 లోకములు ఉన్నాయి. ఆ 3వ లోకాన్ని సువర్లోకము అంటున్నాము. ఆ లోకానికి స్వర్గము అని పేరు. మరి అక్కడ ఉందా అనేటువంటి అంశాన్ని మనం చర్చిస్తే ఈ వేదంలో వచ్చినటువంటి ప్రతి అంశానికి కూడా మనకు ఒక రకమైనటువంటి లక్షణాన్ని మనం చూస్తూ ఉన్నాము ఎదురుగా. అలా ఉన్నటువంటి ఆ 3వ లోకంలో తంగా యత్రయాహరత్ తస్య పర్ణమచ్ఛిద్యత, అక్కడ ఒక పర్ణం ఉంది. ఆ పర్ణము పేరు సోమపర్ణము అని. ఆ సోమపర్ణం చంద్రుని యొక్క కాంతి ద్వారా, చంద్రుని యొక్క లక్షణం ఏ రకంగానైతే వృద్ధిగా, ఒక పక్షమంతా వృద్ధిగా ఒక పక్షమంతా కూడా క్షీణముగా కనబడుతూ ఉంటుందో, అక్కడ గాయత్రీ దేవత యొక్క పరివారము రక్షకులుగా ఉన్నారు. ఒక పర్ణాన్ని ఛిద్యత, చింపినారు. చింపినప్పుడు సువర్లోకం నుండి భూమి మీద ఒక పర్ణం పడింది. ఆ పర్ణమే పలాశముగా మనం పిలుస్తూ ఉన్నాము. పలాశము అంటే ఏమిటి అంటే మోదుగ సమిధలు. ఆ మోదుగ లక్షణమంతా కూడా మనకు ఈ రకంగా ఏర్పడ్డాయి. అదే విధముగా బిల్వము కూడా శివలోకము నుండి మనకు ఏర్పడ్డట్టుగా అనేకమైనటువంటి పురాణాలు కూడా మనకు అందించినాయి. బైల్వోవా ఖాజురోవా పాలాశోభా అన్యేషా యజ్ఞానాయూపా భవంతి. ఏ యజ్ఞములు మనం చేస్తూ ఉన్నామో, అగ్నిష్టోమము, అతిరాత్రము, ఉక్ష్యము, శాంతపనము, వాజపేయము, పౌండరీకము, అశ్వమేధములు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటిలో ఉపయోగించేటువంటి యూపస్తంభములు కానీ, చేసేటువంటి సృక్షుభములు కానీ, ప్రోక్షణ పూర్ణ పాత్రములు కానీ, లేక ఇంకా ఇతరత్ర యజ్ఞ సాధన సంబంధమైనటువంటి అరణి, మంథని, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఈ వృక్షముల ద్వారా మాత్రమే, ఈ వృక్షములు కల్పించినటువంటి కల్పము అనగా కలప ద్వారా మాత్రమే మనం చేసుకోవాలి. అలాంటి లక్షణము కలిగినటువంటి బిల్మినేచ కవచినేచ, ఆ కవచము ఏదైతే ఉంటుందో ఈ బిల్వ కవచాన్ని ధరించి ఉన్నటువంటి పరమాత్మ అయినటువంటి పరమశివుడికి నేను ధ్యానిస్తున్నాను అని మనము ఈ యొక్క సూత్రము ద్వారా తెలుసుకోవచ్చు. మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణురూపిణే, అగ్రత శివరూపాయ. ఇక్కడ మనకు అనేకమైనటువంటి కవులు మనకు అందించినటువంటి కొన్ని పద్యములు కూడా ఉన్నాయి. అవి ఏ రకంగా ఉన్నాయి అంటే, నీలకంఠుని శిరసుపై నీళ్లు జల్లి పత్రియుసుమంత యవ్వారు పారవైచు, కామధేనువు వాడింటి పాడిపసర, అల్ల సురశాఖివా నింటి మల్లె చెట్టు. మనకు కృష్ణదేవరాయల కాలంలో నీలకంఠ శతకము రాసినటువంటి మాదయ్య గారి మల్లన అనేటువంటి ఒక గొప్ప కవి అందించినటువంటి శతకంలోని ఒక పద్యం ఇది. ఎవరైతే నీలకంఠుడు అంటే పరమాత్మ అయినటువంటి పరమశివుడు, ఆయన పైన కొన్ని నీళ్లు పోసి ఒక పత్రి ఆకును అక్కడ మారేడు దళాన్ని గనక ఉంచినట్టయితే ఇంటి వెనక ఉండేటువంటి పాడి పశువులు కామధేనువులయ్యి వాడికి ఎల్లవేళలా కూడా అద్భుతమైనటువంటి ఆనందమయమైనటువంటి జీవితాన్ని కల్పిస్తూ ఉంటాయి. మల్లె చెట్టు ఏదైతే ఉంటుందో, తన ఇంట్లో ఉండేటువంటి లత ఏదైతే ఉంటుందో, ఆ వృక్షము కల్పవృక్షంగా మారి ఇలాంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని అందించడానికి తోడ్పడుతుంది అనేటువంటి అంశాన్ని మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ పూర్తిగా నమో బిల్మినేచ కవచినేచ, వ్యక్తికి సంబంధించినటువంటి అంశములే కావచ్చు, వృక్షములకు సంబంధించినటువంటి అంశములే కావచ్చు, ఏవైనా పరమాత్మ అయినటువంటి పరశివారాధన గురించే తెలియజేస్తూ ఉన్నాయి. ఇక్కడ ఎక్కడ అభేదము లేదు. ఇక్కడ పరమాత్మ పరమేశ్వరుడా, విష్ణుమూర్తి, బ్రహ్మ, అద్వైతమా, విశిష్టాద్వైతమా, ద్వైతమా అనేటువంటి చర్చ ఎక్కడా పరమాత్మ అందించినటువంటి వేదానికి రానే రాదు. ఈ వేదాన్ని వేదనారాయణుడు అని అంటారు, వేద శివుడు అని అంటారు, యజ్ఞేశ్వరుడు అంటారు, యజ్ఞ నారాయణుడు అని కూడా అంటారు. ఎక్కడ పరమాత్మ విభేదముగా ఎవరినీ చూడలేదు. వేదములో ప్రతి మానవుడు సమానమైనటువంటి వాడు అని అక్షర రూపంగా చెప్పినటువంటి అంశాన్ని మనం గమనించవచ్చు. కాబట్టి ఈ యొక్క వేదాధ్యయనం వలన, వేద శ్రవణం వలన మనిషి జీవితంలో ముక్తిని పొందడానికి, పరమాత్మ పరమపద సోపానానికి దగ్గరగా కావడానికి అనేక రకాలుగా ఉపయోగపడుతూ ఉంటాయి. అలాంటి 6వ అనువాకంలో మనము 14వ యజుస్సును ఈ బిల్మినేచ కవచినేచ అనేటువంటి పదాల ద్వారా, యజుస్సు ద్వారా మనం పూర్తి చేసుకుందాం. తర్వాత యజుస్సు 6వ అనువాకంలో 15వ యజుస్సు. ఈ యజుస్సు ఏ రకంగా ఉంటుంది అంటే, నమశ్రుతాయ చ శ్రుతసేనాయ చ. శృత అనగా వినేటువంటి వాడు, శ్రుతసేన వినేటువంటి వాళ్లకు సేనాపతిగా వ్యవహరించేటువంటి వాడు అని కూడా మనము ఇక్కడ పరిగణలోకి తీసుకోవచ్చు.
ఇక్కడ శృతి అంటే వేదం, శృతసేన అంటే వేదాలకు నాయకత్వాన్ని వహించేటువంటి వాడు అని కూడా మనము ఈ అర్థాన్ని పరిగణలోకి తీసుకోవచ్చు. ప్రత్యక్ష ప్రమాణాలను తెలియచేసేటువంటిది శృతి. ప్రత్యక్ష ప్రమాణము అంటే ఏమిటి అంటే సూర్యుని యొక్క గమనం దక్షిణాయనంలో ఒకవైపు ఉంటుంది, ఉత్తరాయణంలో ఇంకో వైపు ఉంటుంది. మరి దక్షిణాయనము ఉత్తరాయణము సూర్యుడి యొక్క ఉదయాన్నే మారుస్తూ ఉన్నాయి. అది ఏ రకంగా ఉంటాయి అనేటువంటి ఆలోచన మనం చేసి ప్రత్యక్ష ప్రమాణముగా మనం చూడాలి అంటే ఇప్పుడు మనకు దక్షిణాయన కాలం నడుస్తూ ఉంది. ఇక్కడ సూర్యుడు ఈశాన్యం దిక్కుగా ఉదయిస్తూ ఉంటాడు. అదే రథారూఢుడైనటువంటి సూర్య పరమాత్మ మనకు ఉత్తరాయణంలో కొంచెం ఆగ్నేయ భాగం నుంచి ఉదయిస్తూ ఉంటాడు. సూర్యుని యొక్క ఉదయం కొంత భాగము తూర్పు నుండి ఎడమ భాగమైనటువంటి ఈశాన్య భాగం నుండి కొంతకాలం ఉదయిస్తూ ఉంటాడు, ఆగ్నేయ భాగం నుండి కొంత భాగం ఉదయిస్తూ ఉంటాడు. ఇది ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ. మనకి ఎక్కడ వేదం చూడాల్సినటువంటి అవసరం ఏమాత్రం కూడా లేదు. అలాంటి ప్రమాణాలను శృతి సంబద్ధంగా అంటే వినడానికి వినసొంపుగా ఉండి మనకు చెబుతూ ఉంది ఈ వేదం. ఆదిత్యో వై తేజ ఓజో బలం యశ్చక్షుశ్రోత్రమాత్మా మనో మన్యు మనుర్మృత్యు సత్యో మిత్రో వాయురాకాశ ప్రాణో లోకపాలః కః కిం కం తత్సత్యమన్నమృతో జీవః విశ్వః కథమస్వయంభూ బ్రహ్మైతదమృత ఏష పురుష ఏష భూతానాం మధిపతిః బ్రహ్మణః సాయుజ్యం సలోకతామాప్నోతి. ఎవరైతే ఈ సూర్య ఉపాసన సూర్యారాధన చేస్తూ ఉంటారో వారికి ఎల్లవేళలా కూడా బ్రహ్మపద సోపానం కలుగుతూ ఉంటుంది. ఓజస్సు, తేజస్సు, యశస్సు, ఆయుష్షు ఇవన్నీ కలుగుతూ ఉంటాయి అని మనకు ప్రత్యక్షమైనటువంటి ఈ వేద ప్రమాణాలు చెబుతూ ఉన్నాయి. అలా వేద ప్రమాణాన్ని శృతి అని పిలువబడుతూ ఉన్నాం. అలాంటి వేదములకు ప్రసిద్ధమైనటువంటి వాడు చతురో వేదానధీయీత సర్వశాస్త్రమయం విదుః ఇతిహాస పురాణానాం తన్మే మనః శివ సంకల్పమస్తు. 4 వేదములు ఏవైతే ఉన్నాయో అధీయీత తన యొక్క ఆధీనంలో ఉంచుకున్నటువంటి వాడు. సర్వశాస్త్రమయం విదుః, విత్ అనేటువంటి శబ్దము ధాతువు ద్వారా విద్య అనేటువంటి వేదం అనేటువంటి శబ్దము ద్వారా విత్ అనేటువంటి శబ్దం వచ్చింది అని మనకు వ్యాకరణ శాస్త్రములన్నీ కూడా తెలుపుతూ ఉన్నాయి. అలాంటి వ్యాకరణ శాస్త్రాలు తెలిపినటువంటి అంశములకు ప్రతిపాదితమైనటువంటి రూపము ఒక రూపం ఉంది. ఆ రూపానికి శృతి అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. అది ఏ రకంగా ఉంటుంది? బ్రాహ్మణౌ వీణా గాధినౌ గాయితః శ్రియా వా ఏతద్రూపం యద్వీనా శ్రియ ఏవాస్మిన్ తద్దత్తః యదుభౌది వా గాయేతాం ప్రభ్రగుం శుకాస్మాత్ శ్రీ స్యాత్ న వై బ్రాహ్మణే శ్రీరమత ఇతి బ్రాహ్మణోన్యో గాయేత్ రాజన్యోన్యః బ్రహ్మ వై బ్రాహ్మణః. ఇక్కడ పూర్తిగా కూడా వేదశృతి వీణ యొక్క నాదము, వీణను మీటినప్పుడు ఏ రకమైనటువంటి శబ్దం వస్తూ ఉంటుందో ఆ రకమైనటువంటి శబ్దము ద్వారా మాత్రమే ఈ వేదం అనేటువంటిది లోకానికి శృతి ప్రమాణముగా వినబడాలి. అది రేవతి రాగంలో వేదం ఉంటుంది అని సంగీత పరిజ్ఞానం తెలిసినటువంటి కొంతమంది సంగీత తత్వజ్ఞులు తెలిపినటువంటి అంశాన్ని మనం పరిగణలోకి కూడా తీసుకోవచ్చు. అలాంటి శృతికి సేనాపత్యము, అధిపత్యము, బ్రహ్మపత్యాన్ని అధిరోహించినటువంటి వాడు ఈ వేదాలను సప్రమాణంగా తన యొక్క శరీరము నుండి జనాలకు అందించినటువంటి వాడు, ఈ మానవ మనుగడ సాధించడానికి తోడ్పడినటువంటి వాడు. అలాంటి పరమాత్మ అయినటువంటి పరమశివుణ్ణి ఈ రూపకంగా నేను ధ్యానిస్తూ ఉన్నాను. నమ శృతాయ చ శృతసేనాయ చ. ఈ శృతి, ఈ శృతులకు సేనాధిపత్యాన్ని వహించినటువంటి పరమాత్మ అయినటువంటి పరమశివుణ్ణి నేను ధ్యానిస్తున్నాను అని ఈ యొక్క యజస్సు లక్షణం. ఇక్కడితో 6 అనువాకాలను మనము ఈ రుద్రాధ్యాయంలో వేదసారంలో మనం పూర్తి చేసుకొని ఉన్నాం. వేదం చూడండి ఎంత అద్భుతమైనటువంటి అంశం. వేదంలో శబ్ద తరంగముల ద్వారా వచ్చేటువంటి తత్వాన్ని కూడా మనకు తెలియజేస్తూ ఉంది. ఆ శబ్ద తరంగముల ద్వారా మాత్రమే మనిషి మాట్లాడగలుగుతున్నాడు. పంచభూతములను ఆధీనములో పెట్టుకొని పంచముఖ ఈశ్వరుడుగా సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశానం అనేటువంటి పేర్లు కలిగినటువంటి సాక్షాత్ పరమేశ్వరుడు ఈ వేదానికి తలమానికముగా ఉన్నటువంటి తస్య యజురేవ శిరః. యజుర్వేదం అనేటువంటిది ఈ యొక్క 4 వేదాల్లో అగ్రభాగముగా పరమేశ్వరుడికి, వేద పురుషుడికి
మహర్షికి శిరస్సు భాగముగా మరొక అందిస్తున్నటువంటి ఈ రుద్రాధ్యాయం యజుర్వేదంలో ఉండేటువంటి తత్వాన్ని, రహస్యాన్ని మనకు బోధిస్తూ ఉండడం, అనేక రకాలుగా ఈ వేద సారములో మనం తెలుసుకుంటూ తెలియపరుచుకుంటూ ఉందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.